హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? ఇప్పుడు నేనైతే న్యూ ఇయర్ కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి నేను ఫస్ట్ టెంపుల్కి అనేది వచ్చేసిన. ఈ టెంపుల్ వచ్చేసి సిల్కూర్ బాలాజీ టెంపుల్కి వెళ్ళే రూట్లో ఉంది. మనకి ఈ టెంపుల్ సెంట్రింగ్స్లోనే 2 సైడ్స్ అనేది కలశాలు పెట్టారు. సో ఆ కలశాల్లో కూడా దేవుడు ఉన్నాడు. అండ్ ఏ దేవుడు ఉన్నదని నేను వీడియోలో చెప్తూ ఉంటాను. మనకి టెంపుల్కి వెళ్ళాలంటే మనకి లెఫ్ట్ సైడ్లో కాలు కడుక్కొని వెళ్ళాలి. మనం ఎట్లా అని టెంపుల్లో ప్రదక్షిణాలు చేస్తామో, సో అలానే ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ 1 రౌండ్ వేసిన తర్వాత డైరెక్ట్ లోపలికి పంపిస్తున్నారు. సో మనకి రైట్ సైడ్లో ఉన్నది హనుమాన్. అంటే మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు రౌండ్ దేవుళ్ళు అనేది ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి హనుమాన్ ఉన్నారు, నెక్స్ట్ వచ్చేసి నరసింహస్వామి, అండ్ నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అండ్ తర్వాత ఏంటంటే రాముడు, సీత అండ్ లక్ష్మణ అది కూడా ఉంది. లాస్ట్లో రైట్ సైడ్లో మనకి విఘ్నేశ్వరుని అనేది పెట్టారు. సో నేను వచ్చేసి ఏంటంటే నేను మినిమం 5 మినిట్స్ పాటు నేను స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీనింగ్స్ చేస్తున్నారు. క్లీనింగ్ చేయడం వల్ల ఏంటంటే క్రౌడ్ ఎక్కువ అవ్వే కొద్దీ వాళ్ళు ఏంటంటే ఎంతమంది అంటే ఈరోజు న్యూ ఇయర్ కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి చాలామంది వస్తున్నారు. సో నేను వీడియో తీసుకుంటుందని చెప్పేసి యాక్చువల్లీ నాది దర్శనం అనేది అయిపోయింది. నేను వీడియో తీసుకోవడం కోసం మళ్ళీ రౌండ్ వేస్తుండే నేను దర్శనానికి వచ్చానేమో అనుకుని మళ్ళీ వాళ్ళు లోపలికి పంపించాను. సో నేనే స్టార్టింగ్ ఉన్నా. సో వాళ్ళు క్లీనింగ్ చేసేది కూడా మొత్తం నేనే ఉన్నా ఫ్రెండ్స్, చూస్తున్నా మొత్తం అది. అండ్ ఏంటంటే వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే భక్తులు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు దేవుడి పైన భక్తితో. సో పైనుంచి అభిషేకాలు చేస్తున్నారు, కింద నుంచి క్లీన్ చేయకపోతే కనుక అంటే అక్కడ కూడా రౌండ్ వేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే రౌండ్ వేయడం వల్ల అక్కడ వాటర్ ఉంటుంది. వాటర్ ఉండడం వల్ల అంటే ఎవరైనా జారిపోతారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తున్నారు. చూడండి, ఎప్పటికప్పుడు అవి కూడా తీసేస్తున్నారు. లైక్ ఫ్లవర్స్ కానీ, బనానాస్ కానీ, కోకోనట్ కానీ క్లీనింగ్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి స్వామివారు ఎంత నీట్గా ఉన్నారు. నాకైతే చూస్తే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. నాకైతే దర్శనం అనేది చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ నేను సిల్కూర్ బాలాజీ టెంపుల్ వెళ్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే నేను కూడా ఈ టెంపుల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన. అంటే ఎక్కువ క్రౌడ్ ఉంది, ఏంటో టెంపుల్ చూద్దామని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చి తర్వాత అక్కడికి అనేది వెళ్ళాము. సో టెంపుల్ సెంటర్ అయ్యే కొద్దీ స్టెప్ ఎక్కే కొద్దీ మనకి ఏంటంటే చల్లగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే లైక్ అక్కడ అభిషేకాలు చేసే వాటర్ తీసుకుంటున్నా. అంటే అక్కడ పూజారి గారు చెప్తున్నారనమాట, అక్కడ అట్లా చేయకూడదు, ఇట్లా తాకండి దేవుడిని, మీన్స్ ముట్టండి అని చెప్పేసి అంటున్నాను. సో అలానే మనకి దారి అనేది చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి హనుమాన్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ టెంపుల్లోనే మనకి ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అనేది ఉంది. ఫస్ట్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, కలశంలో దేవుడు ఉంటారని. ఇది అది ఒక్క కలశంలో ఒక్కొక్క దేవుడు ఉన్నారు. ఇది అవుట్ఫిట్ ఫ్రెండ్స్ టెంపుల్ అనేది. చూడండి, ఇది మీకు క్లియర్గా అనిపిస్తుంది. నాకైతే క్లియర్గా అనిపించలేదు ఫ్రెండ్స్, కానీ ట్రై చేశాను వీడియో తీయడానికి. కానీ నాకు కూడా తెలీదు ఆ దేవుడు ఏంటన్నది. కలసం రౌండ్ ఫ్రెండ్స్. ఇది అంటే మనకి కలసం చుట్టేలు మనకి ఎట్లా అయితే మనకి చెంబు పైన లైక్ దేవుళ్ళు ఉంటారో, సో ఇక్కడ కూడా ఎలిఫెంట్స్ అనేది పెట్టారు. సో ఇది ఫుడ్ కోర్ట్ ఫ్రెండ్స్. టెంపుల్ బ్యాక్ సైడే మనకి ఫుడ్ కోర్ట్ ఉంది. ఫుడ్ కోర్ట్ అంటే మనకి ఇవి బిర్యానీలు అవేం దొరకవు, జస్ట్ జంక్ ఫుడ్ దొరుకుతుంది. లైక్ నూడిల్స్ కానీ సంథింగ్ అలా అనేది దొరుకుతుంది. మేము తీసుకుందామని ట్రై చేసాం కానీ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. అక్కడైతే మేమేం తీసుకోలేదు. సో అట్లా చూసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఏదో సంథింగ్ బాగుంది. అంటే దేవుళ్ళ ఫొటోస్ అనేది అమ్ముతున్నారు, చిన్న చిన్న విగ్రహాలన్నీ అమ్ముతున్నారు. జస్ట్ అలా వెళ్ళి అడుగు పెట్టేసి వచ్చేసిన, చూసాను అంతే. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. అది ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 రూపీస్ ఫ్రెండ్స్. అది 1 అవర్కి 20 రూపీస్. ఓన్లీ ఉయ్యాల అండ్ అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, పార్క్లో ఉండే. సో మనకి ఫుడ్ కోర్ట్తో పాటు ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. అంటే ఫుడ్ కోర్ట్లో కూడా ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తున్నారు. చూడండి, మనకి కళ్ళ ముందుగా వాళ్ళు దోశలు వేసి ఇస్తున్నారనమాట, మనకి ఏది కావాలంటే అది. అండ్ ఇది వచ్చేసి గోశాల ఫ్రెండ్స్. ఇక్కడ ఆవులు ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి అనుకున్నా, నేను కూడా కౌంట్ చేయలేదు. సో దానికి ఫుడ్ పెట్టేది ఉంది. ఇక్కడ ఆవు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుందో. అంటే తింటుంది, తినేది కూడా బయటికి ఇట్లా జనాల పైనకి ఇదులుతుంది. నేనైతే ఆవుని పట్టుకున్నా, మా ఫ్రెండ్ అయితే భయపడ్డాడు పట్టుకోవడానికి. చూడండి ఎట్లా పట్టుకుంటాడో, లాస్ట్లో వస్తాడు. కానీ అదైతే ఏమనలేదు ఫ్రెండ్స్. ఆవు కూడా ఏమనలేదు, పట్టుకొని ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది మనం అలా వెళ్తూ ఉండే ఫుడ్, ఆవులకి ఏదైతే పెడతామో అది ఫుడ్ కూడా ఇక్కడే వాళ్ళే సేల్ చేస్తారు. అది బౌల్ వచ్చేసి 50 రూపీస్, 30 రూపీస్ నుంచి ఉంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రెండ్స్, ఇది టెంపుల్ అవుట్లుక్. నెక్స్ట్ మనకి ఇది వెళ్ళేది అంటే యోగాలు చేస్తారు కదా ఫ్రెండ్స్,
హోమం చేస్తారు కదా, అది హోమగుండం అనమాట. ఈ హోమగుండంలో కూడా మనకి 4 కార్నర్స్ 4 పికాక్స్ అనేది పెట్టారు, బాగుంది. అండ్ ఈయనెవరు నాకు కూడా తెలియట్లేదు, వాళ్ళు అక్కడేం మెన్షన్ చేయలేదు, పేరు కానీ ఏం కానీ మెన్షన్ చేయలేదు. బాగుంది, జస్ట్ అలా వెళ్ళి చూసేసి వచ్చేసినాం అనమాట. అండ్ అప్పటికే 2 అయిపోయింది ఫ్రెండ్స్, తినాలి కదా, ఆకలేస్తుందని చెప్పేసి నేను ఫాస్ట్గా వీడియోస్ అనేది తీస్తున్నాను. ఎక్కడైనా స్కిప్ అయితే చెప్పండి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ